సేమియాలు కాసుకుందాం. కావలసిన పదార్థాలు: కప్పు సేమియాకి అరకప్పు తక్కువ కొంచెం పంచదార, 2-3 యాలక్కాయలు, జీడిపప్పులు, 1/2 లీటర్ పాలు. అచ్చంగా పాలలో కాసుకుందాం. పాలు కాగినాయి, సేమియాలు వేసుకుందాం. ఈలోపు నేతిలో జీడిపప్పులు వేయించుకుని ఉంచుకుందాం. సేమియాలు ఉడికినాయి. ఇప్పుడు పంచదార వేసుకుందాం. తిప్పుకుందాం. ఇప్పుడు యాలక్కాయలు 3 యాలక్కాయలు వేసుకుందాం. దంచుకుని గింజలు వేసుకుందాం. తొక్కలు తీసేద్దాం. జీడిపప్పులు కూడా వేసుకుందాం. బాగా ఉడకనిద్దాం. పైకి పొంగు వచ్చినాక కట్టేసుకుందాం. ఈ సేమియాలు అచ్చంగా గోధుమ పిండి సేమియాలు. గోధుమలతో తయారు చేయించుకుంటారు వీటిని. మహారాష్ట్ర అటు సైడ్ వాళ్ళందరూ ఇట్లా చేసుకుని కాసుకుంటారు. సిమ్లో పెట్టి మూత పెట్టుకుందాం. పైకి పొంగు వచ్చినప్పుడు కట్టేసుకుందాం. సేమియాలు ఇప్పుడు ఉడికిపోయినాయి. గోధుమ పిండి సేమియాలు రెడీ. గిన్నెలో పోసుకొని వేడిగానైనా తాగొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగానైనా తాగొచ్చు.